బినామీ ఆస్తుల గుట్టు విప్పుతాం. దీనిపై చర్యలు తీసుకుంటాం. నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపే దిశగా ఇదొక గొప్ప ముందడుగవుతుంది. బినామీ పేరిట కొన్న ఆస్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నాం. ఇది దేశ ప్రజల ఆస్తి అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. అసలు బినామీ అంటే పన్ను కట్టని అక్రమ సంపాదన. అవినీతి డబ్బుతో ఇతరుల పేరిట ఆస్తులు కొనడం. ఉదాహరణకు తన దగ్గర పనిచేసే ఉద్యోగి, డ్రైవరు లేదా మిత్రుల పేరిట ఆస్తులు కొనుగోలు చేయడం. పేరుకే పత్రాల్లో యజమాని. ఆస్తి ఎవరి పేరిట ఉందో ఆ వ్యక్తి దానికి సంబంధించి తనకేమీ తెలియదని, అది తనది కాదని, తాను కొనలేదని ఖండిస్తే సదరు బినామీ ఆస్తిగా పరిగణిస్తారు. ఆస్తి అమ్మిన వ్యక్తి ఆచూకీ లభించనప్పుడు కూడా దాన్ని బినామీ ఆస్తిగా ప్రకటిస్తారు. మరొకరి పేరు మీద ఆస్తులు కొన్నట్లు రుజువైతే 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25% జరిమానా చెల్లించాలి. ఇలాంటి బినామీ లావాదేవీ గురించి తెలిసి ఇతరులకు తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు కారాగార శిక్ష, ఆస్తి విలువలో 10% జరిమానా విధించే అవకాశాలున్నాయి. బినామీ ఆస్తిని ఎలాంటి పరిహారం చెల్లించకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. బినామీ పేరిట ఆస్తులు కొంటే డబ్బు చెల్లించింది తానేనని, తన ఆస్తిని తనకు ఇప్పించండని కోరే హక్కు యజమానికి ఉండదు. అలా కోరడం చట్టవిరుద్ధం. అక్రమ సంపాదన, అవినీతి సొమ్ముతో బినామీ ఆస్తులు కూడబెట్టిన వారికి ఇదో మరో షాక్. ఏదో రకంగా వీటిని అమ్ముకొని బయటపడదామని చూసినా అది ఇప్పట్లో కుదరదు. ఈ బినామీ ఆస్తులు కొనే వ్యక్తి భారీ నగదుతో, అది కూడా కొత్త నోట్లతో ఆ ఆస్తిని కొనాలి. అది ఇప్పట్లో కుదరదు. చెక్కు ద్వారా చెల్లింపు జరపాలంటే కొనే వ్యక్తి సంపాదన సక్రమమై ఉండాలి. దానికి ఆదాయ పన్ను చెల్లించి ఉండాలి. ఇప్పుడున్న రోజులలో చట్టం పదునెక్కినందువల్ల బినామీ ఆస్తిని తనదిగా చెప్పుకోలేడు. పత్రాల్లో పేర్కొన్న యజమాని అడ్డంగా తిరిగి వాస్తవం చెబితే జైలే గతి. 7 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందున తేలుకుట్టిన దొంగల సదరు ఆస్తి గురించి తమకేమీ తెలియనట్టు ఉండిపోక తప్పదు. శిక్షలకు భయపడి అలాంటి బినామీ ఆస్తులు వదులుకోవాల్సి రావచ్చు. ఈ విధంగా జరిగితే మన భారతదేశంలో బినామీ ఆస్తుల కింద చాలా ఆస్తి మన ప్రభుత్వం సమీకరించవచ్చు. మన మోడీ గారు నల్లధనం మీదే యుద్ధం చేయట్లేదు. అక్రమంగా సంపాదించిన ప్రతి దాని మీద యుద్ధం చేస్తున్నారు. ఇదంతా చేసేది సామాన్య ప్రజల కోసం. మీరందరూ మోడీ గారి వెంటే ఉండండి. మోడీ గారు 2017 సంవత్సరంలో మరో కొత్త భారతదేశాన్ని చూపించబోతున్నారు. కుటుంబానికి పెద్ద మన తండ్రి. ఈ భారతదేశం ఒక కుటుంబం అయితే, ఈ కుటుంబానికి పెద్ద మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన చెప్పినట్లు మన ప్రజలందరూ నడుచుకుంటే, మన దేశం ప్రపంచంలో నంబర్ 1 దేశంగా ఎదగబోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. స్ప్రెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ యువర్ ఫ్రెండ్స్. జై హింద్.